ధీర సూర. చియాన్ విక్రమ్. చియాన్ అంటే తమిళ్లో నేము, పిరుదంట. సో నాకు అయితే అర్థం తెలియదు, సారీ ఫర్ దట్. చూద్దాం. ఎస్జే సూర్య గారు అండ్ మన విక్రమ్ గారు కలిసి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. తెలుగులో రిలీజ్ అయింది. ఇప్పుడు 2 days అవుతుంది నేను చూసే టైంకి. నేను మిస్ అయ్యాను, సో ఇప్పుడే చూస్తున్నాను. అండ్ ఈ వీడియోని ఒకసారి లుక్ చేద్దాం, ట్రేజర్ని, అండ్ నా రివ్యూ మీద షేర్ చేస్తాను. ఏమండి, కొట్లో ఎవరండి? ఏమండి? వీర ధీర సూర పార్ట్ 2 అంటే మేబీ పార్ట్ 1 ఉందేమో. సారీ, నేనైతే ఇప్పటివరకు చూడలేదు. అది బాగుంటుంది. బేసిక్గా ఈయన యాక్టింగ్ నేను అభిమానినే. బేసిక్గా నేను సినిమా అభిమాని, సో నేను ఎవరికి ఎగనెస్ట్ కాదు. అండ్ ఈయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సూపర్. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజికల్, ఆయన ఈ మధ్య చేసిన అన్ని మ్యూజిక్ బాగుంటున్నాయి. అండ్ ఇందులో మెయిన్ యాక్టర్స్ ఇద్దరు తమిళ నుంచి ఉంటే, ఇంకొక పృథ్వీరాజ్ గారు మన తెలుగు, మరొక మలయాళం యాక్టర్ ఉన్నారు, ఆయన మలయాళం. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అంటే మనం రెగ్యులర్గా చూసేయటం వల్ల ప్రతి లాంగ్వేజ్లో ఉన్న మనకి కామన్గా అలవాటు అయి పడిపోయింది నా ఫీలింగ్ నాకైతే ఉంది. ఇదైతే బాగుంది. అండ్ ఎస్యు అరుణ్ కుమార్ పిక్చర్స్ అంట, సమర్ విక్రమ్, డిఓపి తేని ఈశ్వర్. మన తెలుగు సినిమాల్లో ఇలాగే సీన్లుగా నుండి తీస్తే ఆ సీన్లు మనకు అనిపిస్తుంది కొంచెం ఎందుకో మనకి కనెక్టివిటీ లేకుండా. నేను బిఫోర్ ఒక రివ్యూ చేశాను ఒక ట్రేజర్ది, కళ్యాణ్ రామ్ గారిది. ఆ వీడియో చూస్తున్నప్పుడు ఎందుకో ఓన్ అయిన ఫీలింగ్ అయితే నాకు అందులో కలగలేదు. బట్ ఇందులో ఓపెనింగ్ సీన్ మాత్రం అంటే ఒక షాప్ దగ్గర అడిగితే వాడు అని చెప్పేసి ఒళ్ళో పడిపెట్టుకున్న పాపని డిస్టర్బ్ లేకుండా రియాక్ట్ అయిన వీడియో ఉంది. ఫస్ట్ క్లిప్ అదే, ఫస్ట్ ఇది. ఆ సీన్ చిన్నదే కానీ అక్కడ చాలా బాగుంది. దానివల్ల కనెక్టివిటీ పెరిగిపోయింది. అండ్ హీరో హీరోయిన్ మధ్యన ఒక మాస్ లెవెల్లో చూపించాడు. అండ్ వీర ధీర సూర, ఇది ఒక మనిషి యొక్క స్వభావం 3 స్టేజెస్లో నేను అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా అయితే బాగుంది. ఎస్జే సూర్య గారు పర్లేదు, మనకు నచ్చిన వల్ల ఆయన పర్ఫార్మెన్స్ బాగుందో, ఆయన పర్ఫార్మెన్స్ బాగుండడం మనకు నచ్చేసిందో తెలియదు. 100% ఆయన 100 ఇస్తున్నారు ప్రతిసారి కూడా. ఐ హోప్ చూద్దాం ఈ సినిమా ఎలా ఆడబడుతుందో. నేను రివ్యూ చేసే ప్రతి సినిమాని లేట్ అయినా ఇన్ టైం అయినా చూసిన తర్వాత మళ్ళీ నా ఒపీనియన్ పంచుకుంటాను. పాసిబిలిటీ ఉంటే నాకు ఎప్పటి నుంచో నా ఫేవరెట్ సినిమాని 2 సినిమాలు ఉన్నాయి. నాకు మోస్ట్ ఫేవరెట్ సినిమా పాత సినిమాలో 2, అది మిస్సమ్మ, గుండమ్మగా కథ. నాకు ఈ 2 సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో నాకు తెలీదు. ఒకసారి చూడటం మొదలు పెడితే ఎండింగ్ వరకు అలా ఆ ఫ్లోలో చూసేస్తాను. ఇది ఎందుకు మెన్షన్ చేశానంటే పర్టికులర్గా ఇప్పుడు ఇవేనే కాదు, నాకు నచ్చి ఓల్డ్ ఆటల మీద కూడా రివ్యూ చేస్తాను. మీకు స్పెషల్గా ఇంకేదైనా వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్కి సంబంధించి కానీ ఇంకేమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా పర్వాలేదు, ఇవ్వచ్చు. ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ సూపర్గా ఉంది. నాకు నెక్స్ట్ చేయాలనిపించే వీడియో అయితే మాత్రం హన్మా కైండ్ ర్యాపర్, మలయాళీ ర్యాపర్. నాకు ఆయన బాగా నచ్చారు. మన తెలుగులోనే అలాంటి టాలెంటెడ్ ఒక అతను ఉన్నారు, బట్ ఆయనకు ఆ ఫీలింగ్, ఆయన మీద కూడా ఒక వీడియో చేస్తాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. చియాన్ గారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా బాగుంటుంది. హోప్ ఫర్ ది బెస్ట్. నెక్స్ట్ సినిమా రివ్యూ చేస్తాను. థ్యాంక్ యూ.